హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్. కీలక మార్పులు, కొత్త తేదీలు, సమయాలు ఇవే. సో మనకి ఇప్పటి నుంచి మనకి రేషన్ని అందించడానికి మనమే రేషన్ షాపులు అంటే రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి మనమే తీసుకోవాలండి. ఇక నుంచి మనకి జూన్ 1 నుంచి అయితే మన ఇంటికి వద్దకు అయితే రేషన్ అయితే రాదని చెప్పి ఆల్రెడీ అప్డేట్ వచ్చాయి. సో ఆ రేషన్ టైమింగ్స్ ఏంటి, ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడ తీసుకోవాలి అనే వివరాలన్నీ మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది రేషన్ కార్డుదారులకు ఇది గుడ్ న్యూస్. జూన్ 1వ తేదీ నుండి రేషన్ పంపిణీ విధానంలో కొత్త మార్గదర్శకాలు అమలులోకి రానున్నాయి. పౌర సరఫరాల శాఖ మంత్రి ఈ కొత్త మార్గదర్శకాలను మనకి విడుదల చేశారండి. అవేంటో ఇప్పుడు చూద్దాం. కొత్త రేషన్ షాప్ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించిన ప్రకారం రేషన్ షాపులు ఇకపై నెలలో 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 2 రేషన్లో పనిచేస్తాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పంపిణీ మీకు రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆదివారాల్లో కూడా రేషన్ పంపిణీ కొనసాగుతుందండి. అలాగే వృద్ధులకు ప్రత్యేకంగా ఇంటికి రేషన్. 65 ఏళ్ళు దాటిన వృద్ధులు, వికలాంగులు మరియు వృద్ధ దంపతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు. జాబితా ఆధారంగా 1 నుంచి 5వ తేదీలోపు డీలర్లు వారి ఇంటికే వెళ్ళి సరుకులు ఇస్తారు. స్మార్ట్ డెలివరీ విధానం అలాగే యాప్ గురించి వివరిస్తాను. MDU వాహనాల బదులు రేషన్ డీలర్లు నేరుగా పంపిణీ చేస్తారు. కొత్తగా రూపొందించిన స్మార్ట్ యాప్ ద్వారా సరుకుల వివరాలు, డీలర్ ఫోటోలు, రేషన్ సరుకుల స్టాక్ లైవ్గా చూపబడతాయి. అవినీతిని నివారించడం కోసం ఇది ముఖ్యమైన పద్ధతి. పోర్టబిలిటీ సదుపాయం, ఎక్కడైనా రేషన్ పొందొచ్చు. ఇల్లు మారిన కార్డుదారులకు పోర్టబిలిటీ విధానం ద్వారా కొత్త ప్రాంతాల్లో రేషన్ పొందే సౌకర్యం అందుబాటులో ఉంది. అంటే మీరు మొన్నటి వరకు వేరే విలేజ్లో ఉన్నారు, ఇప్పుడు వేరే చోటికి మారారనుకోండి. మీరు ఎక్కడైతే మారారో అక్కడ కూడా మీరు రేషన్ తీసుకోవచ్చు. దాన్నే పోర్టబిలిటీ విధానం అంటారు. ముఖ్యమైన విషయాలను చూద్దాము. మార్పుల తేదీ వచ్చేసి మనకి జూన్ 1, 2020 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ఈ రేషన్ సంబంధించిన కొత్త పద్ధతులు. టైమింగ్స్ వచ్చేసి ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు. ఆదివారం కూడా రేషన్ ఇస్తారండి. వృద్ధులకైతే ఇంటికి వాళ్ళే వచ్చి జూన్ 1 నుంచి 5వ తారీఖు లోపు మీకు వృద్ధ వాళ్ళకు సంబంధించి రేషన్ అనేది వాళ్ళే పంపిణీ చేస్తారు. కొత్త యాప్ ద్వారా ప్రయోజనం ఏమిటంటే, డీలర్ యొక్క వివరాలు, అవినీతి నివారించడం కోసం కొత్త యాప్ని అయితే వారు రూపొందించారు. ఈ మార్పులతో రేషన్ పంపిణీ మరింత పారదర్శకంగా, ప్రజలకు అనుకూలంగా మారనుంది. మీరు కూడా జూన్ 1 నుండి కొత్త టైమింగ్స్కి అనుగుణంగా రేషన్ తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నారు. ఇది మనకి రేషన్ కార్డుపై వచ్చిన కొత్త అప్డేట్ నుంచి. ఇకపై మన ఇంటికి రేషన్ రాదు, మనమే రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి మనం రేషన్ తీసుకోవాలి. టైమింగ్స్ కూడా వివరించారు. అలాగే ఆదివారం కూడా మనం వెళ్ళి రేషన్ తీసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్స్ వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.